నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. సునీల్ శెట్టి బాలీవుడ్లో స్టార్ నటుడు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఆయన సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ హీరోనే అన్న సంగతి తెలుసా? సాధారణంగా సినిమాల్లోనే హీరోలు ఉంటారు, అయితే వీరిది కేవలం నటన మాత్రమే. ఇక నిజ జీవితంలోనూ హీరోలు ఉన్నారు. దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బోర్డర్లో నిరంతరం గస్తీ కాసే సైనికులను నిజమైన హీరోలుగా అభివర్ణిస్తూ ఉంటాం. అయితే నటుడు సునీల్ శెట్టి కూడా వీళ్ళ తరహాలోనే రియల్ లైఫ్లో హీరోగా నిలిచారు. సెక్స్ ట్రాఫికింగ్ నుంచి 128 మంది అమ్మాయిలను రక్షించారు ఆయన. 1996 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన కామటీపూర్లో అక్రమ రవాణా నుంచి ముంబై పోలీసులు దాదాపు 456 మందిని రక్షించారు. అయితే వారిలో 128 మంది నేపాలీ బాలికలు కూడా ఉన్నారు. రెస్క్యూ తరువాత ముంబై పోలీసులు వారిని తిరిగి స్వస్థలాలకు పంపించేందుకు నేపాల్ ప్రభుత్వాన్ని సంప్రదించారు. కానీ వారి దగ్గర ఎలాంటి బర్త్ సర్టిఫికేట్ లేదా ఎటువంటి ఐడెంటిటీ కార్డులు లేనందున తమ దేశానికి తిరిగి తీసుకెళ్లేందుకు అప్పటి నేపాల్ గవర్నమెంట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆ 128 మంది బాలికలు నేపాల్కు వెళ్లలేరు, అలా అని ఇండియాలోనూ ఉండలేరు. సరిగ్గా ఆ సమయంలో నటుడు సునీల్ శెట్టి ముందుకు వచ్చారు. ఆ 128 మంది నేపాలీ బాలికలకు టికెట్లు బుక్ చేసి వారు వారి స్వస్థలాలకు సురక్షితంగా వెళ్లేందుకు సాయం చేశారు. అయితే ఈ ఘటన జరిగిన ఇన్నేళ్లు గడిచినప్పటికీ సునీల్ శెట్టి ఏ రోజు తాను చేసిన ఈ మంచి పని గురించి మాట్లాడలేదు. ఆయన కాపాడిన 128 మందిలో ఓ అమ్మాయి ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించడంతో సునీల్ శెట్టి చేసిన సాయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజుల్లో ముంబైలో మాఫియా చాలా చురుగ్గా ఉండేదట. అటువంటి సమయంలో మాఫియా భయాన్ని కానీ తన సినీ కెరీర్కు కానీ ఏ మాత్రం లెక్క చేయకుండా నేపాలీ బాలికలను రక్షించి నిజమైన హీరోగా నిలిచారు. ప్రస్తుతం సునీల్ శెట్టిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంతేకాదు, భారత్లో ఇటీవల జరిగిన పెహల్గాం ఉగ్రవాద దాడి ఘటన తరువాత సునీల్ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ లోయలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ఉగ్రవాదంపై పోరాడటానికి ఇండియన్స్ అంతా ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఎవరూ భయానికి కానీ ద్వేషానికి కానీ లోను కావద్దని కోరారు. ఇక సునీల్ శెట్టి సినిమాల విషయానికి వస్తే ఆయన బాలీవుడ్లో నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు. 1992వ సంవత్సరంలో బల్వాన్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సునీల్ శెట్టి. ఇది సాధారణ టాక్ ను సంపాదించగా 1994లో యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన మొహ్రా సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రొమాంటిక్ డ్రామా దిల్వాలే, కామెడీ గోపీకిషన్తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈయన సినిమాలన్నీ ఎక్కువగా యాక్షన్ మూవీసే కాగా 1997లో వచ్చిన బోర్డర్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత రెఫ్యూజీ, ఖయామత్, సిటీ అండర్ థ్రెట్, కార్గిల్ వంటి చిత్రాల్లో దేశభక్తి పాత్రల్లో నటించారు. హేరా ఫేరీ, అవారా, పాగల్ దీవానా, ఫిర్ హేరా ఫేరీ, మొయిన్ హూనా మరియు డీడానా డాన్, దడ్కాన్ వంటి చిత్రాల్లో నటించిన సునీల్ శెట్టి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ పరిశ్రమ ఆయన్ను హీ మ్యాన్ గా పిలుచుకుంటోంది.